నమస్తే. తెలంగాణలో డ్రగ్స్ వినియోగం, అలాగే డ్రగ్స్ పార్టీలు ఏ రకంగా జరుగుతున్నాయనేది మనం వరుసగా చూస్తూ వచ్చాం. రాడిసన్ హోటల్లో భారీ స్థాయిలో డ్రగ్స్ పార్టీలు జరిగాయి అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. దానికి సంబంధించి చాలామందిని అరెస్ట్ చేశారు. అయితే అందులో పట్టుబడినటువంటి వారికి ఎక్కడా కూడా డ్రగ్స్ వినియోగించినట్లు లభించల ఆధారాలు, కొంతమందికి మినహాయించి. ఇలాంటి సందర్భంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారు దాదాపు పరారై 5-6 రోజులకి పోలీసుల విచారణకు వచ్చారు. ఇటువంటి క్రమంలో వారు తీసుకున్నటువంటి డ్రగ్స్ ఏదైతే ఆ యొక్క రక్త నమూనాల్లో కూడా తేళ్ళ టెస్ట్లు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ అనే మాట వినిపించకూడదు. ముఖ్యంగా గంజాయి అయితే విచ్చలవిడిగా దొరికేస్తుంది, చాక్లెట్ల రూపంలో. మరి పాన్ షాపుల్లో చాలా విరివిగా దొరుకుతుంది. ఇలాంటి క్రమంలో ఎలా అయినా సరే డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలి అని భావించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి నార్కోటిక్ విభాగానికి చాలా వెసులుబాటు ఇచ్చింది. ఇటువంటి సందర్భంలో తాజాగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎలాగ చేస్తారో అలాగే డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించాలి. దీనికి సంబంధించి కొన్ని పరికరాలను కూడా తెప్పించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో అవి అందుబాటులో ఉంటాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు ఈ డ్రగ్స్ పార్టీలు, అలాగే రకరకాల యాక్టివిటీస్ అనేది తెలంగాణలో బాగా జరుగుతుంది, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఎలా అయినా సరే దానిపై ఉక్కుపాదం మోపాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామం, ఆల్రెడీ ఆ యొక్క కిట్స్తో టెస్టులు కూడా నిర్వహించారు. కొంతమంది దొరికారు. ఏదైతే ఇందులో పాజిటివ్ అని వస్తే చాలు, దానికి సంబంధించి వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం రాడిసన్ హోటల్లో ఏ రకమైనటువంటి కార్యకలాపాలు జరిగాయో. అలాగే తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బర్త్డే రోజు పార్టీ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి గోవా నుంచి అధిక సంఖ్యలో డ్రగ్స్ రవాణా చేశారు. ఇటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ముఖ్యంగా యువత పాడైపోకూడదు, ఈ డ్రగ్స్ బారిన పడకూడదు అని ఒక ఆలోచనకు వచ్చారు. ఇటువంటి క్రమంలో తాజాగా ఏదైతే ఈ యొక్క టెస్ట్లో నిర్వహించబోతున్నారో దానికి సంబంధించి ఇక డ్రగ్స్ బాబులైతే దానికి సంబంధించి ఇక మత్తు వదలరా అనేటట్లయితే పోలీసులు చేయబోతున్నారు. దానికి సంబంధించి వీకెండ్ ఎక్కువగా ఈ యొక్క టెస్టులు నిర్వహించాలి, స్పెషల్ డ్రైవ్ల పేరుతో. అలాగే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం ఇలాంటి ముఖ్యమైనటువంటి పట్టణాల్లో కూడా తరచుగా ఈ టెస్టులు చేయాలి. ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలు, సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నటువంటి ఏరియాల్లో కంటిన్యూగా చేయాలి. మిగిలిన చోట్ల వీకెండ్ ఒకటే. ఇలాంటి సందర్భంలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు మనం చూసాం హైదరాబాద్లో ఇది మొట్టమొదటిసారి ఈ యొక్క కొత్త ప్రయోగం. మెట్రోపాలిటన్ సిటీస్లో, మహానగరాల్లో ఉంది. కానీ ఇప్పుడు హైదరాబాద్కి ఈ యొక్క సరికొత్త విధానం తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మరి ఈ యొక్క టెస్ట్ల బారిన పడకుండా ఏ రకంగా తప్పించుకుంటారు? ఎక్కడా కూడా ఒక ఎస్ఓటి టీమ్స్ అయితే ప్రత్యేకంగా తిరుగుతున్నాయి. ఈ డ్రగ్స్ ఎవరైతే వినియోగిస్తున్నారో, డ్రగ్స్ పార్టీలు ఎక్కడ జరుగుతున్నాయి అనే అంశాల మీద. సో మొత్తానికి తెలంగాణలో సరికొత్త ప్రయోగానికైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఇంకా రెగ్యులర్గా డ్రగ్స్ అండ్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలాగో ఇది కూడా అలాగా చేయబోతున్నారు.